మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఐరిస్ ఫ్లోరిట్స్ వరల్డ్ స్కూల్ ను మేనేజింగ్ డైరెక్టర్ తుర్లపాటి శిరీష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో కేవలం బ్యాంకులపై పరిమితం కాకుండా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవడం అవసరం. మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సమాజంపై బలమైన అవగాహనతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ తరహా విశిష్ట విద్యా సంస్థలు మన ప్రాంతానికే కాదు సమాజానికే మేలు కలిగించే విధంగా ఉండాలన్నారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందించాలన్న సంకల్పంతో ఈ స్కూల్ ఏర్పాటు చేశారు. ఇక బలమైన పాఠ్య ప్రణాళిక, ఉత్తమ ఉపాధ్యాయ బృందంతో విద్యార్థులు దేశ సర్వీసులోకి చేరే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ఇస్రో మాజీ మిషన్ డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పీకే సుందరమూర్తి, ప్రఖ్యాత సాంస్కృతిక నవల రచయిత రఘుపతి వెంకయ్య, అవార్డు గ్రహీత డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్, నవ్య పోలా మాహాని సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంతమే ఒక విద్యకు ఒక చక్కటి మార్గం చూపేటువంటి ప్రాంతంగా తయారైంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఒకసారి మనం ఆలోచిస్తే రోజు రోజు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా పాఠశాలలు ఎన్ని వచ్చినా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎప్పుడు ఏ పాఠశాలకు వెళ్ళినా కానీ యాన్యువల్ డే వెళ్తా ఉంటే చాలా మటుకు వాళ్ళకు కూడా చెప్తుంటా, మన స్ట్రెంత్ ముఖ్యం కాదు, వచ్చినటువంటి పిల్లల్లో ఉండేటువంటి వాళ్ళ నైపుణ్యానికి బయటికి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పాఠశాలలు మనకు వాళ్ళ విద్యా బోధన జరపాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే విద్యాలయాలు దేవాలయాలుగా మారాలి. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటారో, ఫలానా పాఠశాలకు వెళ్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు అని ఆలోచిస్తారు. అది అందించాల్సినటువంటి బాధ్యత పాఠశాల యజమానుల మీద, పాఠశాల యజమాన్యానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల మీద ఉంటుంది అనేటువంటి మాట నేను మనవి చేస్తూ, ఏది ఏమైనా ఈ ప్రాంతంలో విద్యా సంస్థలకు ఈ యొక్క మారుపేరుగా మారిన మన ఇబ్రాహీంపట్నం ప్రాంతం మీ అందరికీ ఏ వసతులు కావాలన్నా మా వంతు కూడా ఎప్పటికప్పుడు పిల్లల విద్యా బోధన కోసం మేము ప్రయత్నం చేస్తాం. Excellence, holistic growth and joyful learning come together.